నమస్తే, వెల్కమ్ టు కరోనా కేర్. మే 31 వరకు లాక్డౌన్ పొడిగించారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రభుత్వంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తే కరోనాను సమర్థవంతంగా నివారించవచ్చు. కరోనాకు సంబంధించి పూర్తి సమాచారంతో పాటు జాగ్రత్తల గురించి వివరించేందుకు స్టూడియోకి వచ్చారు యశోద హాస్పిటల్స్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ విఘ్నేష్ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్. డాక్టర్ గారు, ఇప్పుడు కరోనా కేసులు అనేవి రాష్ట్రంలో ఎక్కువైపోయినాయి. ప్రజెంట్ అయితే హోమ్ క్వారంటైన్ బెస్ట్ అంటున్నారు. హోమ్ క్వారంటైన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అలాగే హోమ్ క్వారంటైన్ అన్నప్పుడు ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళకు రాకుండా ఉండడానికి ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కేసెస్ ఎక్కువగా అవుతున్న కొద్దీ హాస్పిటల్స్ కానీ క్వారంటైన్ సెంటర్స్లో అంతమంది పేషెంట్స్ని పెట్టి కేర్ చేయడం అనేది ఆస్కారం చాలా కష్టం అండి మనకి. బికాస్ లిమిటెడ్ మెడికల్ స్టాఫ్ ఉంటారు అండ్ మెడికల్ ఫెసిలిటీస్ని అతి అవసరం ఉన్న పేషెంట్స్కి యూటిలైజ్ చేయడంలో మీనింగ్ ఎక్కువగా ఉంటుంది. సో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వచ్చేసి స్టేబుల్గా ఉన్న పాజిటివ్ పేషెంట్స్ని ఇంటికి తరలించడం అవుతుంది అండ్ ఇంట్లో హోమ్ క్వారంటైన్ పాటించాలి. ఇది గవర్నమెంట్ ఇది చేసింది కాకుండా మనకి లక్షణాలు ఉన్నట్టుగా అనిపించిన మీ ఇంటి దగ్గర కానీ మనం వెళ్ళి ఒక పరీక్ష చేసుకునే సిబ్బంది లేకపోయినా కూడా మనకి సర్ది జలుబు కానీ ఫీవర్ కానీ దమ్ము ఆయాసం లాంటి కానీ మన ఇంటి వాళ్ళకి ఎవరికైనా లక్షణాలు ఉన్నాయంటే మనము బేసిక్గా ఎలాంటి ఇంట్లో ఒక గదిని ఫిక్స్ చేసుకోవాలి. అది దట్ ఈస్ మెంట్, అది బేసిక్గా ఆ పేషెంట్కి కోసం మాత్రమే అని ఫిక్స్ చేసి పెట్టాలి. ప్రిఫరబుల్గా అలాంటి గదిలో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉండాలి. అండ్ సాధారణంగా ఏంటంటే ఇంట్లో ఎవరైనా ఒక్క మనిషి ఆ పలానా మనిషి పేషెంట్కి కేర్ చేయాలి. సో దట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ప్రిఫరబుల్గా ఎలాంటివి అంటే యువకులు ఉంటే ఇంట్లో ఎవరన్నా ఇంకా మంచిది. బికాస్ వాళ్ళ ఇమ్యూనిటీ ఈజ్ మచ్ బెటర్ దాన్ పెద్ద వయసులో పెద్దవాళ్ళు కానీ మరి చిన్న పిల్లవాళ్ళు. రెండవది ఏంటంటే వాళ్ళ న్యూట్రిషన్ని సరిగ్గా చూసుకోవాలి. అంటే వాళ్ళకి షుగర్ ఉందా, బీపీ ఉందా, దానికి తగినట్టుగా ఎట్లాంటి మెడికేషన్స్ ఉంటాయో మళ్ళీ డాక్టర్స్గా న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ చేసినట్టుగాను డైట్లో స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ అంటూ ఉండాలి. సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలి, కానీ ఎమోషనల్ కానీ ఫిజికల్ సపోర్ట్ డిస్టెన్సింగ్ ఉండాలి. కానీ పేషెంట్తో మాట్లాడడం కానీ ఇవన్నీ చేయొచ్చు, బట్ మినిమమ్ ఆఫ్ 8 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు గదిలో పేషెంట్ ఉన్నట్టుగాను అయితే మనము గది డోర్ నుంచి ఆయనతో మాట్లాడచ్చు, బట్ లోపలికి వెళ్ళి వాళ్ళని ఫిజికల్గా టచ్ చేయడం కానివ్వండి, వాళ్ళ వస్తువుల్ని ఫిజికల్గా ముట్టడం కానీ అంటూ ఉండకూడదు. ఒక ఫుడ్ పదార్థం కానీ స్నాక్స్ కానీ ఏది అందించినానో మనం డోర్ మూసి ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళ డోర్ దగ్గర పెట్టి తలుపు తట్టన్నా లేదా ఫోన్ అన్నా చేసి వచ్చి పికప్ చేసుకోమని చెప్పాలి. సో అండ్ వాళ్ళు వాడే బెడ్షీట్స్ కానివ్వండి, వాళ్ళ బట్టలు కానివ్వండి, వాళ్ళ వాడే అంట్లు కానివ్వండి, అవన్నీ సపరేట్గా మన వస్తువులతో పాటు కాకుండా సపరేట్గా వాష్ చేసేటట్టుగా చూడాలి. ఇప్పుడు వాళ్ళు ప్లేట్లు కానీ కంచం కానీ గ్లాసులు ఏమైనా ఉన్నాయంటే మనం ఫస్ట్ దాన్ని తీసుకొని వేడి నీళ్ళలో కానీ వేడి సర్ఫ్ డిటర్జెంట్ వాటర్లో సోక్ చేసేసి మేబీ ఆఫ్టర్ 10 minutes కానివ్వండి దాన్ని వాష్ చేసి సపరేట్గా పెట్టచ్చు. వాళ్ళ వాష్రూమ్స్ కూడా సపరేట్గా ఉండాలి. మనం ఇప్పుడు సపోజ్ ఇంట్లో మల్టిపుల్ వాష్రూమ్స్ లేదు, ఒకటే ఉంది అంటే మాత్రము వాళ్ళు వాడిన తర్వాత అట్లీస్ట్ ఒక 1/2 hour వెయిట్ చేసి బాత్రూమ్ని మొత్తం శుభ్రపరిచిన తర్వాతనే నెక్స్ట్ ఇంకెవరన్నా వాడాలి. ఇవన్నీ కాకుండా వాటర్ ఇంటేక్ అంటే హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం, ఎస్పెషల్లీ ఎండాకాలంలో. వాటర్ శరీరంలో బాగా కరెక్ట్ లెవెల్స్లో ఉన్నాయంటే ఇన్ఫెక్షన్ని ఫైటింగ్ కెపాసిటీ కానివ్వండి, ఇమ్యూనిటీ కానీ ఓవరాల్ బాడీ ఫంక్షన్స్ బాగుంటాయండి. సో ఇవి బేసిక్గా మనం ఫాలో చేసుకుంటే ఇట్ విల్ బి రిలేటివ్లీ గుడ్. మన దగ్గర ఉన్న వాళ్ళతోని కానీ కౌన్సిలింగ్ చేయడం కానివ్వండి, ఒక వేరే వాళ్ళతో నాకు ఇలా ఇబ్బంది అని చెప్పుకోవడంలో తప్పేం లేదు. సో దట్ ఏంటంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేసే ఆస్కారం మీకు ఎక్కువగా ఉంటుంది. ఒక స్టిగ్మా అంటూ ఇది ఉండదు మనకి. అండ్ ఇంట్లో ఇద్దరే ఉన్నారనుకోండి, ఈ రెండవ పర్సన్ ఎవరైతే కేర్ చేస్తున్నారో ఇంటి బయటికి వెళ్ళకూడదు. బికాస్ బేసిక్గా అక్కడ నుంచి వేరే వాళ్ళకి సోకే ఆస్కారం ఉంటుంది కనుక మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని కానీ మన దూర రిలేటివ్స్ని ఎవరన్నా మనకు కావాల్సిన సరుకులు కానీ మెడిసిన్స్ని కానీ మన ఇంటి వద్దకు వచ్చి ఇచ్చి డెలివరీ పెట్టేసి వెళ్ళడం కానివ్వండి, అలాంటివి చేయొచ్చు. సో బేసిక్గా ఇంట్లో కేర్ వచ్చేసి ఇంచుమించుగా హాస్పిటల్ కేర్ లాగానే చూసుకోవాలి. బట్ ఎప్పుడైతే మనకి కొంచెము దమ్ము కానీ ఆయాసం ఎక్కువ కావడం కానీ జ్వరం అనేది అదుపులో లేకుండా మరీ ఎక్కువగా అవుతుంది, పెదాలు కొంచెం బ్లూగా నీల రంగులో మారినప్పుడు కానీ హస్తాలు కానీ పాదాలు కొంచెం చల్లబడ్డట్టుగా ఏమైనా ఉంటే అలాంటి సిమ్టమ్స్ అంటే ఇంక ఇంట్లో ఉంచుకొని మేనేజ్ చేసే పరిస్థితి కాదు. అలాంటి టైంలో హాస్పిటల్ ఫెసిలిటీస్కి వెళ్ళినట్టుగా దే విల్ హ్యాపీలీ కేర్ యాజ్ పర్ ప్రోటోకాల్ పరంగా వాళ్ళు ఖచ్చితంగా దే విల్ టేక్ కేర్ అండి. రైట్ అండి, ఫస్ట్ కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుండి కుమార్ గారు, నమస్తే అండి. మేడం నమస్కారం. మాట్లాడండి, డాక్టర్ గారు మీ డౌట్ అడగండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి కుమార్ గారు. అదేం లేదు సార్, ఈ శానిటైజర్స్ వాడడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్? శానిటైజర్స్ అండి? అవును సార్. వాడడం కంపల్సరీగా వాడాలి అని అడుగుతున్నారా? వాడడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్ అని అడుగుతున్నా సార్. ఎఫెక్ట్ అంటున్నారా? సారీ.
అవును సార్. వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్ శానిటైజర్స్లో సాధారణంగా 2 రకాలు ఉంటాయండి, విత్ ఆల్కహాల్ అండ్ వితౌట్ ఆల్కహాల్ అని ఉంటుంది. ఆల్కహాల్ ఉంటే క్లీనింగ్ ఈజ్ మచ్ మోర్ బెటర్ అండ్ ఎఫికేషియస్ అంటారండి. సో ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ని వాడడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది అంటూ ఉండదండి స్పెసిఫిక్గా. బట్ శానిటైజర్ దొరకని పట్టన సింపుల్ సోప్ వాటర్తో కూడా 20 సెకండ్స్ మనం వాష్ చేసుకున్నట్టుగా అయితే సరిపోతుందండి. ఓన్లీ వాష్ చేసేటప్పుడు మంచిగా వేళ్ళ మధ్యలో గోర్లు చిగుర్ల మధ్యలో మంచిగా వాష్ చేసుకునేటట్టుగా చూసుకోండి. శానిటైజర్ వాడిన తర్వాత కిచెన్లో కానీ స్టవ్ కానీ ఎలక్ట్రికల్ కానీ దీపాల దగ్గరికి వెళ్ళకుండా చూసుకుంటే చాలు. బికాస్ ఆల్కహాల్ కంటెంట్ ఉంటే కొంచెం ఫ్లేమబుల్స్ అంటే అంటుకునే ఇది ఉంటుంది కనుక అదొక చిన్న ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుందండి. రైట్ అండి. ఈ జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, గొంతు పట్టేసినా కరోనా అనేమో అనేసి భయపడుతున్నారు. అవునండి. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఇది ప్రమాదకరం అంటారు? ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని ప్రమాదంగా చూడొచ్చు అంటారు? ఏం లేదండి, ఇప్పుడు మనకి మైల్డ్ కోల్డ్ ఉన్న జలుబు ఉన్న మనము కరోనా అనుకున్న తప్పు ఏం లేదండి. బట్ అలా అనుకున్నప్పుడు దాని జాగ్రత్తలు కూడా అలానే పాటించాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగాను నాకు ఇది ఉందంటే నేను బయటికి ఎక్కడికి వెళ్ళను. సింపుల్గా ఉన్న సిమ్టమ్స్ కానీ జ్వరం ఏమని లేదు అంటే సర్దీ జలుబు కానీ కొంచెం హెడేక్ కానీ మైల్డ్ బాడీ పెయిన్స్ ఉంటే పారాసిటమాల్ బిల్లని వాడుకొని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రం మనం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఫీవర్ అనేది 102 దాటుతుందో, ఒళ్ళు బాగా నీరసం ఎక్కువగా అయిపోతుంది, మన డే టు డే పని చేయలేకపోతున్నాము, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రము వీ హ్యావ్ టు డెఫినెట్గా మెడికల్ సపోర్ట్ కానీ మెడికల్ హెల్ప్ మాత్రం తీసుకోవాల్సిందే. అలాంటి వరకు వీ కెన్ కంఫర్టబుల్లీ మేనేజ్. ప్రతి చిన్నదానికి భయపడిన అవసరం లేదండి. సర్దీ జలుబు ఉన్నట్టుగా నవ్వుతే డాక్టర్ సాధారణంగా మీ రెగ్యులర్ డాక్టర్ మీరు ఫోన్ పైన మాట్లాడిన చేసినా లేదా మెడికల్ షాప్ వాళ్ళు అడిగినా సిట్రిజన్ కానీ సర్దీ జలుబుకి బేసిక్ మెడిసిన్స్ మనం సిమ్టమాటిక్గా వాడుకోవచ్చు. అది వాడుకున్న 2 or 3 days తర్వాత కూడా సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి అనుకున్నా, లేదా తగ్గని పట్టనా, లేదా ఈ సీరియస్ సిమ్టమ్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎక్కువగా అవుతుంటే అప్పుడు మనం అడ్రస్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, రైట్ అండి. కాల్ తీసుకుందాం. సికింద్రాబాద్ నుండి మోహన్ గారు, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నేను సికింద్రాబాద్ మాట్లాడుతున్నా అండి. నమస్తే అండి మోహన్ గారు. కరోనా వచ్చిన దానికి చాలా మంది నేను టీవీలో చూస్తున్నా, కొంతమంది ఏం చెప్తున్నారంటే మాస్కులు అందరూ వాడే అవసరం లేదు, కొంతమందికే వాడాలి, తగ్గుంటేనే వాడాలి అని అలా చాలా మంది డాక్టర్లు చెప్పడం వల్ల మేము చాలా మందికి అవగాహన లేకుండా పోయింది. మొదటి నుంచి ఈ మాస్క్ అనేది కంపల్సరీ చెప్పుకుంటే ప్రతి ఓడు చేతులు కొన్ని చాలా మంది వాడేవారు. అందరికి అవసరం లేదండి, ఎవరు తగ్గు వస్తే వాడాలి చాలా మంది నేను టీవీలో చూడటం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు డాక్టర్గా ఉండేది ప్రతి డాక్టర్ కానీ టీవీ ద్వారా ప్రతి ఒళ్ళు మాస్క్ ఎంత ఇంపార్టెంట్, ఆ ఇంపార్టెన్స్ పబ్లిసిటీ చేస్తే చాలా మంది వాడుకోవడానికి ఉపయోగించండి. చాలా మంది తెలియదండి మాస్క్ అంటే. ఎంతమంది డాక్టర్ గారిని చూస్తున్న టీవీలో అందరూ అవసరం లేదండి, వస్తేనే వాడుకోవాలి అని అలా చెప్తున్నారు. అది మీరు కొంచెం పబ్లిక్గా అందరూ చెప్తేనే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కరెక్ట్ అండి. మాస్క్ అనేది అందరూ ధరించాలండి. బికాస్ ఎవరికి కరోనా ఉంది అన్నది మనకి ఒక వారం కానీ 14 రోజులు దాటితే కానీ మనకి ఆ సిమ్టమ్స్ అన్ని బయటపడవండి. సో మనకి అంటుకున్న మనకు తెలియకుండా మనం వేరే వాళ్ళకి అంటే వైరల్ షెడ్డింగ్ అంటాం. సో వేరే వాళ్ళకి అంటించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అని కూడా ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఎటువంటి లక్షణాలు ఉండవు కానీ వాళ్ళల్లో వైరస్ ఉండి వేరే వాళ్ళకి అంటిస్తుంటారండి. సో అది ఎవరు ఎలాంటిది తెలియని పట్టాన ప్రతి వాళ్ళు మాస్క్ ధరించడం అనేది కంపల్సరీ. హ్యాండ్స్ శుభ్రంగా కడుక్కోవడం కానీ కుదిరితే గ్లౌస్ వేసుకోవడం కూడా పబ్లిక్ ప్లేసెస్లో చాలా ఇంపార్టెంట్ అండి. హెయిర్ని కవర్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ గాలిలో ఉన్న ఈ వైరస్ కొన్నిసార్లు మనకు జుట్టు పైన కానీ ఏదైనా మనం పడుకున్నప్పుడు కానివ్వండి, మన వేరే బెడ్షీట్స్ కానీ దిండుల పైన కానివ్వండి, సోఫాల పైన అంటుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక బయటికి వెళ్ళి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ వాష్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. మాస్క్ మాత్రం కంపల్సరీ ధరించాలండి. అది బట్ట మాస్క్ అయినా పర్వాలేదు కానీ డబుల్ 2 ఫోల్డ్ ఉన్న మాస్క్ వాడుకున్నట్టుగాను అయితే మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అది వైరస్ కానీ ఇవి డ్రాప్లెట్స్ కానీ మన ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా లోపల వెళ్ళకుండా ఉంటుంది. రెండవది మనం తెలియక చెయ్యితోని మన ముక్కుని కానీ మొహాన్ని అడిగడికి ముడుతూనే ఉంటామండి. సో ఈ మాస్క్ ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా ఉంటుంది కనుక సో మాస్క్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు యూస్ అండి. సార్, ఇంట్లోనే ఏదో పనిలో బిజీగా ఉంటాం, ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటాం, మధ్యలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏం లేదండి, మన ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఒకటి ఏంటంటే మన ఇంటి పరిమితంలో ఉన్న వస్తువుల్ని కానివ్వండి, టేబుల్ టాప్స్ని కానివ్వండి, ఎక్స్పోజ్డ్ అంటే డోర్ హ్యాండిల్స్ కానివ్వండి, నాబ్స్ని కానివ్వండి, ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంట్లో వర్కర్స్ అందరు రావడం స్టార్ట్ చేస్తున్నారు చాలా ఇంట్లో. సో ఒక్కసారి వాళ్ళు వచ్చే ముందు ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవడం, అంటే గేట్ హ్యాండిల్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మన హ్యాండిల్స్ని మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకోవడం కానీ, మనం బయటికి వెళ్ళి వచ్చినా మన స్లిప్పర్స్ కానీ షూస్ది లోవర్ బాటమ్ పార్ట్ పైన డిస్ఇన్ఫెక్టెంట్స్ స్ప్రే చేసుకోవడం కానివ్వండి చాలా ఇంపార్టెంట్. బికాస్
వైరస్ అనేది గాలిలోనే పూర్తి టైం ఉండదు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం కింద మన సర్ఫేస్ పైన కూడా దిగి వస్తుంది. సో కొన్ని స్టడీస్ విదేశాలలో ఫుట్వేర్ ద్వారా కూడా ఇంట్లోకి వచ్చే ఆస్కారం, కానీ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద హాస్పిటల్ టు ఇంకొక పార్ట్ ఆఫ్ ద హాస్పిటల్ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుందన్నారు. సో బేసిక్గా హ్యాండ్ హైజీన్, ముఖ్యంగా రెగ్యులర్గా ముట్టే వస్తువుల్ని క్లీన్ చేసుకోవడము, ఫ్రిడ్జ్ హ్యాండిల్స్ కానీ, డోర్ హ్యాండిల్స్ కానీ, బాత్రూమ్ టాయిలెట్స్ హ్యాండిల్స్ కానివ్వండి, కామన్గా ముట్టే వస్తువుల్ని క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్గా ఇది ఫాలో చేస్తే ఇస్ మోర్ దెన్ సఫిషియంట్. ఎవరైనా సిక్ ఎంప్లాయీ ఇంటికి వచ్చే వాళ్ళు వర్కర్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నారంటే మాత్రం మైల్డ్ సిమ్టమ్ ఉన్న వాళ్ళు ఒక 2 వీక్స్కి రాకుండా చూసుకొని మన పనులు మనం చేసుకుంటే విల్ బీ ఏబుల్ టు మేనేజ్. మూతి ముట్టే ముందు కానీ హెయిర్ని టచ్ చేసే ముందు ఎట్టి పరిస్థితుల్లో చేయి కడుకున్న తర్వాతనే చేసుకోవడం ఇస్ బెటర్ అండి. ఓకే. ఫస్ట్లో అయితే 14 డేస్కి కరోనా బయటపడింది అనేవారు, ఇప్పుడు 28 డేస్ కూడా బయటపడుతుంది. అవునండి. అలాంటి వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు, అంటే ఆ టైం అనేది తెలియదు కదా, మరి అలాంటి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ద లాంగెస్ట్ టైం గమనించింది 41 డేస్లో కూడా ఒక పర్సన్ వాస్ ఫౌండ్ టు బి స్టిల్ వైరల్ పాజిటివ్. అంటే వాటిలో డిజీజ్ అంటూ తగ్గిపోయింది కానీ హీ వాజ్ స్టిల్ హ్యావింగ్ ద వైరస్ అండ్ షెడ్డింగ్ ఇట్ అరౌండ్ అండి. సో అందుకనే చెప్పేది బేసిక్గా మనం ఎంత బాగున్నానో రికవర్ పూర్తిగా అయిపోయిన పాజిటివ్ నుంచి పూర్తి నెగిటివ్ వచ్చినా కూడా మళ్ళీ మనకి రీఇన్ఫెక్షన్ వస్తుందా, ఆ ఇమ్యూనిటీ అనేది ఎంత టైం ఉంటుంది మనకి ఇంకా తెలియదండి. అది టూ ఎర్లీ ఇన్ ద స్టేజ్. సో మాస్క్ ధరించడం అనేది అంత ఇంపార్టెంట్ అనేది అడిగడికి అందుకనే చెప్పేది. సరిగ్గా ఉన్నా లేనా, ఇబ్బంది ఉన్నా లేకపోయినా మాస్క్ మాత్రం అందరూ వాడవలసిందే. సో మనము మన నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడాన్ని కూడా దానివల్ల కాపాడుతున్నాము. ప్లస్ వేరే వాళ్ళ నుంచి మళ్ళీ తిరిగి సోకడం అనే ఛాన్స్ కూడా తగ్గుతుంది. ఓకే, రైట్ అండి. కాల్ తీసుకుందాం. రాయచూర్ నుండి అఖిల్ గారు, నమస్తే అండి. హలో సార్, ఇది ఇమ్యూనిటీ పెరుగుతానికి ఏం చేయాలి సార్? అఖిల్ గారు, ఇమ్యూనిటీ అండి? అవును సార్. బేసిక్గా అఖిల్ గారు, మనము ప్రత్యేకంగా అంటూ ఏమీ చేయనవసరం లేదండి. డైట్ సరిగ్గా తీసుకొని కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవడము, హైడ్రేషన్ లెవెల్స్ మంచిగా ఉండడము, నిద్ర కరెక్ట్గా టైంకి పడుకోవడం, మినిమం ఫర్ 7 to 8 అవర్స్ అండి. 7 to 8 గంటలు నిద్ర సరిగ్గా ఉంటే బాడీ ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది. సీజన్లో దొరికే ఆకుకూరలు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి తీసుకుంటే చాలా మంచిది అండి. వైరస్ ఉన్న దీంట్లో జింక్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే వైరస్ టైం అనేది శరీరంలో తగ్గుతుందంటారు. విటమిన్ సి ఈజ్ ఎ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ కనుక ఆ స్ట్రెస్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఫీవర్ వల్ల కానీ, సర్ది జలుబు వల్ల వచ్చే దాన్ని కూడా ఇంకా ఫాస్ట్గా రికవర్ అయ్యే ఆస్కారం ఉంటుందంటారండి. సో విటమిన్ సి రిచ్ ఫుడ్స్ చూశారు అంటే ఉసిరికాయ అండి. ఉసిరికాయలో చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాబేజీ, కాలీఫ్లవర్లో కూడా ఉంటుంది. అండ్ ఇవి మనకి ఎప్పుడు దొరికే ఫుడ్స్. ఉసిరికాయ అనేది మీరు ఏ ఫామ్లో కూడా తీసుకోవచ్చు. ఎండిపోయింది కానీ, పచ్చడి ఫామ్లో కానివ్వండి. ఆఫ్కోర్స్ బీపీ ఉంటే పచ్చడి తినకూడదు కానివ్వండి. బట్ బేసిక్గా ఇట్ ఈస్ మన దగ్గరికి రెగ్యులర్గా అవైలబిలిటీ. ఇట్లాంటివి మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే బాడీ ఇమ్యూనిటీ ఎప్పుడు బాగుంటుంది. ప్రత్యేకంగా ఇది ఉంది కనుక సప్లిమెంట్సే వాడాలి అని ఏం లేదండి. ఆహారం పరంగా మీరు గుడ్ అంటే మంచి పదార్థంలో క్వాంటిటీలో తీసుకుంటే యుల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. రైట్ అండి. అసలు వైరస్ సోకితే ముందుగా బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయంట? సాధారణంగా ఇప్పుడు 95 to 97% మందికి ఎటువంటి లక్షణాలు కూడా ఉండకపోవచ్చు అండి. సింపుల్గా ఒక సర్ది కానీ, ఒక మైల్డ్ హెడేక్ కానీ, కొంచెం అలసట నీరసంగా కానీ అనిపించి వెళ్ళిపోతుంది. అని అది ఒక వైరస్ అని కూడా మనం గుర్తించము. ఇప్పుడు మనం కొంచెం అవేర్నెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఒక చిన్న హెడేక్ వచ్చినా కొంచెం కంగారు అనేది ఎక్కువగా ఉంది. బికాస్ ప్రతి వాళ్ళకి వాళ్ళ హెల్త్ అన్నది చాలా ముఖ్యంగా, అంటే ఆబ్వియస్లీ మన వాళ్ళు కానీ మన దగ్గర వాళ్ళకి కానీ ఒక ఇబ్బంది వచ్చి దానివల్ల మృతి కానీ లేదా సీరియస్ హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు అనేసరికి ఆ స్ట్రెస్ అనేది ఎవరిలోనా ఉంటుందండి. సో ద మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు సేమ్ థింగ్ చెప్పినట్టుగాను వాటర్ ఇంటేక్ బాగా ఉండాలి, ఆహారం సరిగ్గా తీసుకోవాలి. మనకి ఏ కారణం లేకుండా అలసట అనిపించినా, పొట్టలో కొంచెము ఇబ్బందిగా అనిపించి, లూజ్ మోషన్స్ లాగా అనిపించినా, సర్ది జలుబు లాంటి లక్షణాలున్నా ఫస్ట్ మనము ఎవరితోని కలవకుండా ఐసోలేటెడ్గా ఉండాలి. మనం స్ట్రిక్ట్గా ఆ హోమ్ క్వారంటైన్ అనేది అట్లీస్ట్ 1 week to 14 days పాటించాలి. ఓకే, రైట్ అండి. కాల్ తీసుకుందాం. కృష్ణా జిల్లా నుండి దారయ్య గారు, నమస్తే అండి. నాకు ఒక వారం నుంచి దగ్గు వస్తుందమ్మా. ఓకే అండి, చెప్పండి. దగ్గు వస్తుందమ్మా నాకు. చెప్పండి అండి. గొంతులో గురగొరలు ఆడుతుంటది. ఓకే, గొంతులో గురగొరలు ఆడుతుంటాం. అంటే ఈ రెండే. మీకు జ్వరం కానివ్వండి కానీ, దమ్ము కానీ ఆయాసం ఏదైనా ఉంటుందా అండి? గురగొరలు ఆడుతుంటది. గొంతులో గొరుగురు ఆడుతుంది, దమ్ము కానీ ఆయాసం ఏం లేదు కదా? అలాంటి టైంలో మీరు ఏం కంగారు పడిన అవసరం లేదండి. సింపుల్ సిట్రిజైన్ కానీ, కొంచెం ఒళ్ళు నొప్పులు కానీ, ఏంటంటే పారాసిటమాల్ మాత్రం బిల్ల వాడండి. బట్ ఎప్పుడైతే మీకు కొంచెం నీరసం మరీ ఎక్కువగా అవుతుందో, మీ రోజు చేసే పని మీరు చేయలేకపోతున్నారు అన్నట్టుగా అనిపిస్తే మాత్రము
మీ దగ్గర ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సికి కానివ్వండి, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ దగ్గర ఉన్న ఫిజిషియన్ని కానీ కలిసి ఒక్కసారి అవసరం ఉన్నట్టుగానే ఏమైనా ఉంటే పరీక్షలు చేసి చెక్ చేసుకోండి. ఇప్పటికీ మాత్రం ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని ఈ మందులు మీకు అవసరం ఉన్నట్టుగా వాడుకుంటే సరిపోతుంది. రైట్ అండి. కరోనా వచ్చిన పేషెంట్కి కరోనా కంప్లీట్గా తగ్గిన తర్వాత నెగిటివ్ అని వచ్చిన తర్వాత ఆ సిమ్టమ్ అనేది బాడీలో ఎన్ని రోజులు ఉండొచ్చు అంటారా, అసలు కంప్లీట్గా పోతుందంటారా? అంటే సిమ్టమ్స్ తగ్గిన తర్వాతనే, అంటే ఒక 3 to 7 days సిమ్టమ్ ఫ్రీగా ఉంటేనే వైరస్ అనేది తగ్గింది అని క్లినికల్గా సస్పెక్ట్ చేస్తామండి. అండ్ ఆఫ్ కోర్స్ రెండు సార్లు టెస్ట్ చేసి 2 కన్సిక్యూటివ్ రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చాయంటే దెన్ వీ సే దట్ ఆ పేషెంట్ అనేది వైరస్ నుంచి ఫ్రీ. బట్ కొన్ని ఇన్సిడెన్సెస్ బయట దేశాల్లో చూసింది ఏంటంటే క్యూర్ అయిపోయిన పేషెంట్ ఒక పలానా టైం అయిన తర్వాత మళ్ళీ తిరిగి పాజిటివ్ అని ఫైండ్ అయ్యి ఉన్నారు. సో ది రీయాక్టివేషన్ కానివ్వండి, అది రీఇన్ఫెక్షన్ అన్నది ఇట్స్ టూ ఎర్లీ. అంటే ఇంకా అన్ని జాగాల్లో అన్ని కేసులు లేవు కరెక్ట్ ఖచ్చితంగా ఇది పలానా టైం అని చెప్పడానికి. బట్ ఎస్, ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ జరగడం వల్ల మొదటి అంత సివియర్గా డిజీజ్ అయితే ఉండదు, బికాస్ బాడీ ఎంతో కాస్త ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. బట్ ఆ ఇమ్యూనిటీ ఎంత టైం లాస్ట్ అవుతుందని మనకు తెలియదు కనుక వీ హ్యావ్ టు టేక్ మన బేసిక్ ప్రికాషన్స్ అనేది మనం ఖచ్చితంగా పాటించాలండి. బేసిక్ హైజీన్, వేరే వాళ్ళకి సోకకుండా చూసుకోవడము, వేరే వాళ్ళ నుంచి మనకు తిరిగి రాకుండా చూసుకునే హైజీన్ పాటిస్తే సరిపోతుంది. ఓకే. పిల్లల వృద్ధుల విషయంలో ఈ కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అవునండి. వాళ్ళకి స్పెషల్గా అండర్ ది ఏజ్ ఆఫ్ 10 మన గవర్నమెంట్ గైడ్లైన్స్ పరంగా పిల్లలకి బయటికి రాకూడదు అని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారండి. వయసులో పెద్దగా ఉన్న వాళ్ళు 60 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ కాంప్లికేషన్స్ ఇంటర్ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా అది చెప్పున్నారు. బట్ పిల్లలలో ఆ సీరియస్నెస్, అంటే పెద్దవాళ్ళకి ఎంత సీరియస్గా అయితే ప్రాణం పైనకి వస్తుందో పిల్లలలో మాత్రం అట్లాంటి ఎటువంటి రిస్క్స్ అనేది గమనించలేదండి. 1-2 కేసెస్ ఇక్కడక్కడ చాలా సీరియస్ అయిన వాళ్ళకి, ఆ పిల్లలకి ఇంతకుముందు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులు కానీ, ఊపిరితిత్తుల్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం వచ్చింది తప్పితే హెల్తీ కిడ్స్లోకి రాలేదు. బట్ ఏంటంటే కిడ్స్లో వైరస్ వస్తుంది, జబ్బు రాదు, బట్ వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి అంటుకునే ఆస్కారం ఉంటుంది ఇంట్లో, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి. అందువలన పిల్లల్ని స్ట్రిక్ట్గా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వకూడదు అని చెప్పున్నదండి. పెద్దవాళ్ళకి వయసుతో పాటు అంగుళాలు ఖచ్చితంగా కొంచెం తగ్గుతాయి, ఫంక్షనింగ్ కెపాసిటీ కొంచెం తగ్గుతుంది. సో అటువంటి దాంట్లో ఈ స్ట్రెస్ ఇంకెక్కువగా అవుతుంది అనేసి వాళ్ళని బయటికి వద్దని చెప్తున్నారు. ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఏం చేయాలి? అలాగే పెద్దవాళ్ళకు షుగర్ కానీ అలాగే కిడ్నీ పేషెంట్స్ కానీ ఉంటారు, మరి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఏం లేదు, ఇప్పుడు ప్రత్యేకంగా కోవిడ్ అని చెప్పేసరికి షుగర్ డైట్ అంటూ ఏం మారదండి. కిడ్నీ వాళ్ళకు కూడా అంతే సేమ్ థింగ్. మనం ఏంటంటే ఇంట్లో ఉంటే ఖాళీగా కూర్చోనకూడదు, ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఎటువంటిదైనా ఉండాలండి. అది ప్రాణాయామ కానివ్వండి, యోగా కానివ్వండి, మిద్ది పైన మీరు ఒక 1 hour వాకింగ్ చేయడం కానివ్వండి. బేసిక్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, గుండె కండరాలు గట్టిగా ఉండేటట్టుగాను, ఊపిరితిత్తులు బాగుండేటట్టుగాను, అంటే ఫంక్షనింగ్ కెపాసిటీ బాగుండేటట్టుగా బేసిక్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇంకా యోగా చేసుకున్నా కూడా సరిపోతుంది. కరోనాకి ఖచ్చితమైన మందు లేదు అంటున్నారు, కొంతమంది ఏమో 6 monthsలో వస్తుంది, 1 yearలో వస్తుంది. కొంచెం దాని గురించి ఒకసారి డీటెయిల్గా చెప్తారా? కరోనా గురించి ఇప్పటికైతే ప్రత్యేకంగా ఈ మందు ఖచ్చితంగా పనిచేస్తుందని ఎక్కడా లేదండి. ఇజ్రాయెల్లో వచ్చేసి ఫీటల్ ప్లాసెంటల్ సెల్ లైన్స్ రీసెర్చ్ చేసి అంటే దాంట్లో చాలా పాజిటివ్ అవుట్కమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆఫ్రికన్ సైడ్లో వచ్చిన వైరస్ దీని గురించి వాడే రెమెడిసివిర్ అన్న ఒక మెడిసిన్ ఉంది, అది వాడుతున్న కొద్దీ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ రెస్పాన్స్ ఉంది అని చెప్తున్నారు. బట్ 100% ఏది కాదండి ఇంకా, బికాస్ ఇంతకుముందు వాడిన మెడిసిన్స్ దీనిపైన ప్రయోగం చేస్తే ఎలా ఉంటుంది, దీని అవుట్కమ్ ఎలా ఉందని కంపేర్ చేసి చూస్తున్నారు. సో ఇప్పటికీ ఇది 100% క్యూర్ అంటూ దీనికి లేదు. వ్యాక్సిన్ వచ్చింది అంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ముందు బాడీకి మనము ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అన్న ఆస్కారం ఉంటుంది, కానీ వ్యాక్సిన్ త్వరలో అంత ఈజీగా రాదండి. బికాస్ సాధారణంగా చూస్తే ఒక వ్యాక్సిన్ తయారాలంటే మీకు ఆల్మోస్ట్ 2 to 3 years టైం పడుతుంది. మనం ప్రాసెస్ని కొంచెం ఫాస్ట్గా స్కిప్ చేసిన బికాస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనుక బయటికి రావడానికి 80% 1 year to 2 years అయితే ఖచ్చితంగా పడుతుందండి. బట్ ఇండియాలో మంచి కంపెనీస్ ఆల్రెడీ, మన హైదరాబాద్లో కూడా కంపెనీస్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో త్వరలో హోప్ఫుల్లీ దే షుడ్ హ్యావ్ అ పాజిటివ్ రిజల్ట్ ఇన్ దట్. రైట్ అండి. ఈ కరోనా రాకుండా ఉదయం పూట ఎండలో నిలబడితే రాదు అనేసి, అలాగే హాట్ వాటర్ కూడా తీసుకుంటే రాదు అనేసి అంటూ ఉన్నారు. మరి అపోహలా నిజమేనా? దాని గురించి అంటే ఇప్పుడు రీసెంట్గా యూఎస్లో చూసారంటే మన హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కానీ FDA డిపార్ట్మెంట్ యూఎస్లో దే హ్యావ్ డన్ అ స్టడీ అండి. అంటే వాస్తవంగా
మన ఎండలో ఉండే లైట్ అంటే లైట్ ఒకటి కాదండి అక్కడ, ఆ తాపమానం ప్లస్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ మెయిన్లీ ప్లేస్ ద గేమ్. ఓకే. సో ఆ అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో అదే దాన్ని పెట్టి అబ్జర్వ్ చేసి చూశారు. సో వాళ్ళు స్టడీ చేసిన దాంట్లో 40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో 80% హ్యూమిడిటీ ఉంటే బయట ఎక్స్టర్నల్ సన్లైట్ ఎలా ఉంటుందో అలా అని గాలిలో ఉన్న వైరస్ కానీ సస్పెండెడ్ సర్ఫేస్ పైన ఉన్న వైరస్ హ్యాస్ ఆల్మోస్ట్ హాఫ్డ్, అంటే సగానికి సగము 2 నిమిషాల్లో జరిగింది. అది రెండవది ఇండోర్ టెంపరేచర్ పరంగా హ్యూమిడిటీ తగ్గించి అదే దానిలో చూస్తే 1.5 మినిట్లు గాలిలో ఉన్న వైరస్ కూడా తగ్గింది అన్నారు. సో సన్లైట్ ఇస్ గుడ్ అండి, బట్ వైరస్ స్ట్రక్చర్ని చంపేస్తుందా అనేది కరెక్ట్ కాదు. బికాజ్ సాధారణంగా ఎండలో ఉండేది అల్ట్రావైలెట్ A and B రేడియేషన్, అవి రెండు చర్మానికి అంత మంచిది కాదు. అల్ట్రావైలెట్ C అనేది యాక్చువల్గా వైరస్ని డ్యామేజ్ చేసి డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ ఉంటుంది, కానీ మన అట్మాస్ఫియర్లో అది బ్లాక్ చేసేస్తుంది. ఎర్త్ అట్మాస్ఫియర్ ఎంటర్ అయ్యేటప్పుడే మన ఎర్త్ అప్పర్ స్ట్రాటోస్ఫియర్ బ్లాక్స్ అల్ట్రావైలెట్ C. సో వైరస్ని చంపే కెపాసిటీ A and Bకి లేదు, అల్ట్రావైలెట్ A and B. బట్ ఎస్, వాళ్ళు చేసిన ఎర్లీ స్టడీస్లో మాత్రము వైరస్ కౌంట్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది అని దే హావ్ టోల్డ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 2 minutes and 1.5 minutes. సో బేసిక్ అమౌంట్ ఆఫ్ సన్లైట్, ప్రత్యేకంగా దీని గురించి అని కాదు, కానీ మనం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మన బాడీకి ఎటువంటి సన్లైట్ అన్నా వస్తుందండి. సో దట్ ఈస్ గుడ్. సో బయట నుంచి ఏదైనా కొన్న వస్తువులు ఏదైనా ఉన్నా కూడా డైరెక్ట్గా ఇంటికి తీసుకొని వచ్చే ముందు ఒక 15 నిమిషాలు ఎండలో పెడితే ఇట్ షుడ్ బి. ఆఫ్ కోర్స్ ఒఫిషియల్గా పేపర్ ఇంకా ఆర్టికల్ ఇంకా రాలేదు, దట్ ఈస్ మెడికలీ మన పియర్ రివ్యూ అవుతుంది, అది ఇంకా అవ్వలేదండి. రైట్ అండి. ఈ శానిటైజర్లు తప్పకుండా వాడాల్సి ఉంటుందంటారా, లేకపోతే ఏదైనా సోప్ పెట్టుకున్నా సరిపోతుంది? లేదండి, ఇప్పుడు శానిటైజర్, ఎందుకంటే ఆల్కహాల్ స్మెల్ అనేది కొంతమందికి పడదు కదా. అవునండి, శానిటైజర్ పడని వాళ్ళకి సింపుల్ సోప్ వాటర్తో కానివ్వండి, సబ్బుతో కానీ వాష్ చేసుకున్నా కూడా సరిపోతుంది. 20 seconds, మినిమం 20 seconds మీరు హ్యాండ్ ఎల్బో నుంచి హ్యాండ్ వరకు మనం వాష్ చేసుకొని దాంతో రిన్స్ ఆఫ్ చేసుకొని వైప్ చేసుకోవచ్చు అండి, ఏమి ఇబ్బంది లేదు, యూ కెన్ యూస్ ఇట్. ఓకే. ఫుడ్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫుడ్ పరంగా అండి, మీకు సాధారణంగా మీరు ఎటువంటి అయితే ఫుడ్ తీసుకోవడం, దీని గురించి ప్రత్యేకంగా నాన్ వెజ్ అనేది తీసుకోవడం కానీ దీని గురించి ప్రత్యేకంగా కొత్తగా స్టార్ట్ చేయాలంటూ ఏం లేదండి. మీరు తీసుకునే ఆహారం ముఖ్యంగా ఏది తీసుకున్నానో కరెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్ కానీ యాంటీ ఆక్సిడెంట్గా మనం చేసుకోవాలి. ఫుడ్ టైంకి తీసుకోవాలి. ఎస్పెషలీ ఎండాకాలంలో తెలియకుండా శరీరం నుంచి వాటర్ లాస్ అనే చెమట ద్వారా అనేది ఎక్కువగా అవుతున్నది. డీహైడ్రేషన్ అయినప్పుడు ఇమ్యూనిటీ కానీ మన బాడీ ఫంక్షనింగ్ కూడా కొంచెం తగ్గుతుందండి. సో హైడ్రేషన్ సరిగా ఉండేట్టుగా చూసుకుంటే ఇట్ విల్ బి మోర్ దెన్ సఫిషియంట్. కొత్తగా మనం ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కానీసి బయట దేశం నుంచి వచ్చిన ఫ్రూట్లు వాడాలి అట్లాంటిది ఏమీ లేదు. మన సీజనల్ ఫ్రూట్స్ ఏదైతే ఉంటాయో అది మనం వాడుకుంటే యాపిల్ తినచ్చు మీరు, దానివల్ల చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి మీకు. పపాస్ పండులో ఉంటుంది, పైనాపిల్లో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ, ఎస్, ద్రాక్ష గింజలో వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఖచ్చితంగా తీసుకొచ్చాం. రెగ్యులర్ మన జామకాయలో, పండు కాదు జామకాయ కూడా చాలా మంచిదండి. సో బేసిక్గా మనకి రెగ్యులర్గా దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకుంటే సరిపోతుందండి. అంటే వెజిటేబుల్సే కాకుండా నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. నాన్ వెజ్లో ఏది తీసుకుంటే మంచిది అంటారు? నాన్ వెజ్లో ప్రత్యేకంగా అంటే మీటే తినాలని లేదండి, గుడ్డు తీసుకున్నా కూడా సరిపోతుందండి. బికాస్ గుడ్డు అనేది మీకు ఎంత దూరం వెళ్ళడం అవసరం లేదు, ఇంటి పక్కన ఉన్న స్టోర్లో కూడా దొరుకుతుంది. అండ్ సాధారణంగా ఏమవుతుంది, సండేస్ ఉండేసరికి నాన్ వెజ్ షాప్స్ దగ్గర పెద్ద క్యూలు చూస్తాము. అలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. అంటే సండే తీసుకుంటున్నారంటే 1-2 రోజుల ముందు కానీ తీసుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి. కానీ అట్లాంటి అంతమంది ఒకటే జాగాలో ఒక నాన్ వెజ్ కోసం వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. స్పేస్ యువర్ సెల్ఫ్. ఎంత గవర్నమెంట్ స్ట్రిక్ట్గా పాటించినా, ఎంత పోలీస్ వాళ్ళు ఉన్నా కూడా 100-200 మంది ఒక నాన్ వెజ్ షాప్ బయట ఉన్నారంటే ది ఎంటైర్ బెనిఫిట్ ఆఫ్ ద లాక్డౌన్ పోతుంది కదా. సో అదొక్కటి పాటిస్తే చాలు, బట్ ఎవ్రీథింగ్ దే కెన్ ఈట్ అండి. రైట్ అండి. లాస్ట్గా కరోనా పేషెంట్స్ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే బయట నుండి వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి? ఏం లేదు, ఇప్పుడు గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ తగ్గిస్తుందంటే అది కరోనా వెళ్ళిపోయిందని కాదండి. కొంచెం ఆర్థిక నిజాల వల్ల గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంది. బట్ అలా అని చెప్పేసి మనల్ని నమ్మి ఆ డిసిషన్ తీసుకుంటుంది. మనం పాటిస్తాము అన్న ధైర్యంతో. మనం పాటించకపోతే లాస్ అన్నది కానీ ఇబ్బంది కానీ ఫేస్ చేసేది మనమే. సో మనం డిసైడ్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న పద్ధతిలో బేసిక్ హైజీన్ కానివ్వండి, బయటికి వెళ్ళి వేసుకొని వచ్చిన వస్తువుల్ని సపరేట్గా వాష్ చేయడం కానివ్వండి, మన బండుల్ని కానివ్వండి, మన వస్తువులు కానివ్వండి నీట్గా శానిటైజ్ చేసుకొని మల్టిపుల్ పీపుల్ వాడకుండా మన మొక్కలు వాడుకునేటట్టుగా చూసుకుంటే మన ఇంటి వాళ్ళకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, కాలనీ కానీ సొసైటీ కమ్యూనిటీ కూడా సేఫ్గా ఉంటుందండి. రైట్ అండి. కరోనా కేర్ గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. షూర్. ఇది వాటి కరోనా కేర్ కార్యక్రమం. నమస్తే.